ఆయన చెయ్యలేని కార్యం అనేది నీ జీవితంలో ఉండదు. ఏ కార్యమైనా, ఎంత గొప్ప కార్యమైనా ఆయన చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఎలాంటి వాడు అంటే మూయబడినటువంటి ద్వారాలు, క్లోజ్ అయిపోయినటువంటి ద్వారాలు, క్లోజ్ అయిపోయినటువంటి ఆపర్చునిటీస్, మూయబడినటువంటి అవకాశాలు, మూయబడినటువంటి వాటిని ఓపెన్ చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నీ గర్భము మూయబడి ఉందేమో, నీ ఉద్యోగ అవకాశం మూయబడి ఉందేమో, నీకు రావలసిన లోన్ ముయ్యబడి ఉందేమో, నీకు కావలసిన వివాహం ముయ్యబడి ఉందేమో, ఏదైతే ముయ్యబడి ఉందో, ఏ ఆపర్చునిటీ అయితే ముయ్యబడి ఉందో, ఏ డోర్ అయితే ముయ్యబడి ఉందో, మనము ఆరాధించిన దేవుడు మనుషులు మూసిన ద్వారాలను ఆయన తెలిసే దేవుడు. హల్లెలూయా. మనుషులు నీకు అన్ని మూసేశారేమో, మనుషులు నీ ద్వారాలు మూసివేశారేమో, మనుషులు నీ అధికారాన్ని మూసివేశారేమో, మనుషులేమో మూసివేస్తే దేవుడు తెరిచే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నీకు విరోధంగా ఉన్నా, నలువైపుల నుండి ద్వారాలు మూయబడినా, అందరూ అన్ని అవకాశాలు మూసివేసినా, ఇక నాకు దారనేది లేదు అని నువ్వు అనుకున్నా, దారి లేని స్థలములో, ఎడారిలో నీకు దారిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. పర్వతాలనైనా చదును చేసి, అరణ్యాన్నైనా చదును చేసి, సముద్రాన్నైనా చీల్చి ఆయన ద్వారము తెరిచే దేవుడు. హల్లెలూయా. ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలీలు ప్రయాణమై వచ్చేటప్పుడు కొంత దూరం ప్రయాణమైన తర్వాత మొదట బాగానే బయలుదేరారు, మొదట బాగానే నడుచుకున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, ఈ గండం ఎలా దాటాలి, ఈ సమస్య ఎలా దాటాలి, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి, మనం ప్రస్తుతానికి బయటపడే మార్గం ఏంటి, ఏ విధంగా అదరిగి వెళ్ళాలని వాళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు 2 లక్షల మంది సైన్యాన్ని, 600 ఇనపరథాలను తీసుకొని ఫరో వీళ్ళని చంపడానికి వీళ్ళని తరుముకుంటూ వచ్చాడండి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది బాబు, ఎర్ర సముద్రం ఎట్లా దాటాలా అని వీళ్ళు టెన్షన్ పడుతుంటే మళ్ళీ వెనక నుంచి రెండోది స్టార్ట్ అయింది. వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ముందు ఎర్ర సముద్రము, వెనక సైన్యము, ముందు సముద్రము, వెనక సైన్యము. ముందుకెళ్ళాలంటే వెళ్ళలేరు, వెనక్కి వెళ్దామంటే వెళ్ళలేరు. ముందుకెళ్తే సముద్రంలో మునిగిపోతావు, వెనక్కి వెళ్తే సైన్యం చేతిలో చచ్చిపోతావు. ముందుకెళ్ళాలో తెలియలా, వెనక్కి వెళ్ళాలో తెలియలా. ఈ ముందుకి వెనక్కి వెళ్లకుండా ఇద్దరి మధ్యలో ఇశ్రాయేలీలు ఇరుక్కుపోయారండి. కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అటు ముందుకి వెళ్ళలేవు, ఇటు వెనక్కి వెళ్ళలేవు. ముందుకెళ్తే ఒక సమస్య, వెనక్కి వెళ్తే ఇంకో సమస్య. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందా ఉండిద్ది నీ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు, ఎలా బయటపడాలో అర్థం కాదు, ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఏం చెయ్యాలో పాలు పోని పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక, ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో తెలియక సతమతమైపోతూ ఉంటే నీలాంటి పరిస్థితుల్లోనే ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలకి ముందు సముద్రము, వెనక సైన్యం ఉండి మధ్యలో ఇరుకును పడిపోయారండి. ఈరోజు చాలా మంది అనేక సమస్యల మధ్యలో, ఒకటి కాదు అనేక సమస్యల మధ్యలో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇరుక్కొని ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎటెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్తేనేమో సైన్యం ఉంది, ముందుకెళ్తేనేమో సముద్రం ఉంది. ఎటెళ్ళాలి ఇప్పుడు అర్థం కావట్లా, టెన్షన్ పడిపోతున్నారు. అలాంటి టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు చింతపడకూడదు, మీరేం దిగులు పడొద్దు అన్నాడు. దిగులు పడొద్దు అంటావేంటయ్యా, ముందు సముద్రం వెనక సైన్యం అంటే. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో నుంచి హైవే రోడ్ వేశాడు. స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు ద్వారము తెరిచాడండి. నేను మీ అందరికీ చెబుతున్నా వినండి, ఏదో ఒక రోజు నీకు దేవుడు ద్వారం తెరుస్తాడు, నీ పిల్లలకి ద్వారం తెరుస్తాడు, నీ కుటుంబానికి ద్వారం తెరుస్తాడు, నీ సమస్యల నుండి బయటికి వస్తావు. ఖచ్చితంగా దేవుడు నీకు ద్వారము తెరచునుగాక. ఎవరు వెయ్యలేకుండా తీయువాడు చెప్పే సంగతి ఏంటో తెలుసా? ఎవడు వెయ్యలేకుండా తీయువాడు చెప్పే సంగతి, ఒకవేళ నీకు అప్పులనే తలుపు ముయ్యబడిందేమో, ఆరోగ్యమైన తలుపు ముయ్యబడిందేమో, సంతానమైన తలుపు ముయ్యబడిందేమో, ఉద్యోగమైన తలుపు ముయ్యబడిందేమో, రకరకాలుగా నీకు డోర్స్ అన్ని క్లోజ్ అయినాయేమో, ఈ 2024 సంవత్సరము నీకు దేవుడు ద్వారము తెరచునుగాక, విడుదల కలిగించునుగాక, విడిపించునుగాక.